వెల్కమ్ టు 99 టీవీ. మనిషికి ఆహారం తర్వాత అతి ముఖ్యమైనది ఏంటి అంటే నీరు. సో ఒకప్పుడు ఈ నీరు అనేది గోలీ సోడా రూపంలో చాలా ఫేమస్ అన్నమాట. ఆ తర్వాత చాలా విదేశీ పానీయాలు వచ్చి ఆ గోలీ సోడా అనేది కనుమరుగైపోయింది. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత ఆ గోలీ సోడాని కొత్త స్టైల్లో మళ్ళీ పరిచయం చేస్తూ అదే ఒక బిజినెస్గా మలుచుకొని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఫ్రెష్కో అనేటువంటి ఒక సంస్థని స్థాపించి చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి ఎండి అలాగే సిఇఓ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ ఫ్రెష్కో యొక్క ఫ్రాంచైజ్ని స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు దీనికి వెనుకున్న కారణాలన్నిటి కూడా తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే. సో సుధాకర్ గారు అండ్ వేణు గారు ఫ్రెష్కో అనేటువంటి ఒక సంస్థని స్థాపించారు అండ్ చాలా సక్సెస్ఫుల్గా మీరు దీన్ని రన్ చేస్తున్నారు. అసలు ఈ ఫ్రెష్కో అనేటువంటి సంస్థని స్థాపించాలని మీరు ఎందుకు అనుకున్నారు? ఇది ఫ్రెష్కో అనేది సంస్థ బెంగళూరులో హెడ్ ఆఫీస్ ఉందండి. ఆల్ ఓవర్ ఇండియా కూడా వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. మేము వాళ్ళ దగ్గర నుంచి మాస్టర్ ఫ్రాంచైజీ తీసుకున్నాము. స్టేట్ మాస్టర్ ఫ్రాంచైజీ ఫర్ మోస్ట్ ఏపీ అండ్ తెలంగాణ రెండింటికి కలిపి మనం మాస్టర్ ఫ్రాంచైజీ తీసుకున్నామండి. అండ్ వేణు గారు మీరు చెప్పండి, అసలు ఈ సంస్థను స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే మీరు ఫ్రాంచైజ్ తీసుకున్నా అన్నారు, అసలు ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం? అంటే పాతకాలం అప్పుడు సోడాలు చాలా ఉండేవి కదండి, అవి కనుమరుగైపోయాయి. తర్వాత ఇప్పుడు మేము దానిని మళ్ళీ కొత్తగా ఫ్లేవర్స్తో మేము రెడీ చేసి మార్కెటింగ్ చేస్తున్నాము. అలాగే మీరు యొక్క ఈ ఫ్రాంచైజెస్ని అండ్ ఏపీ అండ్ తెలంగాణ రెండింటిలో కూడా మీరు ప్రారంభించడం జరిగింది కదా, ఎందుకు ఈ ప్లేసెస్ని మీరు ఎంచుకున్నారు? ఇది మేము ఏం చేస్తామంటే, నా కెరియర్ చెప్పాలంటే నేను ఒక ఏరోస్పేస్ ఇంజనీర్. ఏరోస్పేస్ ఇంజనీర్ అయినప్పుడు నేను స్పేస్ ఎయిర్ డిఫెన్స్ ఆర్గనైజేషన్స్లో అంతా ఇండిజినియస్ ప్రాజెక్ట్స్ అంతా చేస్తుంటే, తర్వాత ఎంఎన్సీ జాయిన్ అయిన తర్వాత యూకే అండ్ యూఎస్లో ఏరోస్పేస్ అగైన్ అక్కడ కూడాను ఏరో ఇంజిన్స్లో అంతా డిజైన్గా ఉండి అంతా వచ్చిన తర్వాత ఇక్కడ నేను అదంతా వదిలేసి వచ్చిన తర్వాత ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలనుకున్నాము. సో బిజినెస్ ఆపర్చునిటీస్ అంతా చూస్తూ ఉంటే ఈ గోలీ సోడా అనేది ఒక మంచి ఆపర్చునిటీ అనిపించింది. అప్పుడు నేను ఎక్కడ తీసుకోవాలని చూసినప్పుడు ఆంధ్ర వేకెన్సీ ఉన్నింది. ఆంధ్ర వేకెన్సీ, తెలంగాణ వేకెన్సీ ఉన్న తర్వాత మా బ్రదర్ ఇన్ లా వేణు గారితో మాట్లాడితే ఇది ఒక ఆపర్చునిటీ ఉంది, తీసుకుందామా చేద్దామా అంటే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇది స్టార్ట్ చేసేస్తామనేసి ముందుకు దూసుకొని వచ్చేస్తున్నాం అనమాట. సో వీ టేక్ ద మాస్టర్ ఫ్రాంచైజీ ఫ్రమ్ ద బ్రాండ్ అనమాట. ఫ్రెష్కో అనేది ఒక బ్రాండ్. మేము తీర్థ ఎంటర్ప్రైజెస్ అనేసి ఒకటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం స్టేట్ మాస్టర్ ఫ్రాంచైజీ ఫర్ బోత్ ద స్టేట్స్ వి హావ్ టేకెన్ అనమాట. సో అసలు మీరు అంటే ఇప్పుడు చాలా విదేశీ పానీయాలు ఉన్నాయి అండ్ పోటాపోటీగా చూసుకుంటే మళ్ళీ మీకు అసలు ఎందుకు వచ్చింది థాట్ గోలీ సోడాని ఇంత ఎస్టాబ్లిష్ చేయాలని? అది లేటెస్ట్ ట్రెండింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు ఎక్కడ చూసినాను ఇప్పుడు రెస్టారెంట్స్ లో కూడా అదే పెడుతున్నారు, అదే వస్తున్నాయి. సో లాట్ ఆఫ్ బ్రాండ్స్ వస్తున్నాయి. కానీ ఈ పర్టికులర్ బ్రాండ్ ఏంటంటే ఇది పాన్ ఇండియా పోతుంది అనమాట. సో వీ హ్యావ్ అరౌండ్ 160 బ్రాంచెస్ ఆల్రెడీ ఇన్ 180 days అనమాట. సో అందుకోసము వీ థాట్ దిస్ ఈస్ ద బెస్ట్ వన్ అనేసి. దీంట్లో చాలా వాటి వరకు నేను హైదరాబాద్ కూడా టేస్ట్ చేసి చూశాను, అవేవి ఇంత నచ్చలేదు అనమాట. ఫ్రెష్కో లాగా నచ్చలేదు. ఫ్రెష్కో టేస్ట్ చాలా యూనిక్గా ఉన్నింది, అందుకోసం మేము ఫ్రెష్కో చూస్ చేసుకొని ముందుకు వచ్చేసినాము. ఓకే, అసలు ఈ ఫ్రెష్కో యొక్క ఈ ఫ్రాంచైజెస్ మోడల్ ఏంటి అసలు? మీరు ఇది బిజినెస్ మోడల్ చెప్పాలంటే మేము మాస్టర్ ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క స్టేట్లోనూ ఒక 50 ఫ్రాంచైజెస్ ఇస్తామన్నమాట. 50 ఫ్రాంచైజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, 50 ఫ్రాంచైజెస్ ఇన్ తెలంగాణ. సో ఇది కాకుండా డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజెస్ కూడా ఉంటాయి, కానీ 50 ఫ్రాంచైజెస్ యూనిట్ ఫ్రాంచైజెస్ ఇస్తామన్నమాట. ఈ యూనిట్ ఫ్రాంచైజెస్కి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సమ్ ఇన్వెస్టర్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి వాళ్ళ సంస్థని ఇన్వెస్ట్ చేసుకొని అరౌండ్ 11.9 lakhsకి మనము మొత్తం ఎక్విప్మెంట్స్ అంతా మేము సప్లై చేస్తాము. 11.9 lakhs ప్లస్ జిఎస్టీ పడుతుంది. ఎక్విప్మెంట్స్ అంతా సప్లై చేస్తాము. టెక్నీషియన్ వచ్చి ఇన్స్టాలేషన్కి అంతా హెల్ప్ చేసి కంప్లీట్ ఫ్యాక్టరీ సెటప్ అయిపోతుంది. 11.9 lakhsకి మొత్తం 7,500 బాటిల్స్తో పాటు 325 crates పాటు మనం మొత్తం ఫ్యాక్టరీ సెటప్ చేసి ఇచ్చి వాళ్ళ స్టాఫ్కి మనం ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు ట్రైనింగ్ చేస్తే వాళ్ళు ప్రొడక్షన్ చేసుకుంటారు. మేము సిరప్ అనేది మాది ఫార్ములా కాబట్టి, మాది ట్రేడ్ సీక్రెట్ కాబట్టి వీ విల్ సప్లై ది సిరప్ అట్ ద రేట్ ఆఫ్ 75 rupees ప్లస్ జిఎస్టీ అనమాట. సో వాళ్ళు ఆ సిరప్ యూస్ చేసుకొని ప్రతి ఒక్క బాటిల్కి 30 ml ఆర్ 35 ml ఆటోమేటిక్గా డ్రా చేసుకుంటుంది మిషన్. చేసుకొని ఇది గోలీ సోడా అనేది తయారవుతుంది అనమాట. వాళ్ళు మొత్తం ఎక్స్పెండిచర్ అంతా కలిపి ప్రొడక్షన్కి 7 rupees 50 paisa అవుతుంది అనమాట బాటిల్కి ఇది. సో ఈ 7 rupees 50 paisa బాటిల్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు ఒక 15 rupeesకి అమ్ముకుంటారు అనమాట అవుట్లెట్స్కి. అవుట్లెట్స్కి అమ్ముకున్న తర్వాత
వాళ్ళు 20 రూపీస్ అవుట్లెట్స్ వాళ్ళు 5 రూపీస్ మార్జిన్ ఎంఆర్పి పెట్టి అమ్ముతారనమాట. సో ఈ వీళ్ళకి ఏమంటే 100% ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది. ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళకి 100% ప్రాఫిట్ మార్జిన్. 7 రూపీస్ 50 పైసా ప్రొడక్షన్, 7 రూపీస్ 50 పైసా విల్ బి ది సెల్లింగ్ ప్రైస్ వాళ్ళకి. సో దిస్ ఈస్ ది కాన్సెప్ట్ అనమాట. సో తర్వాత దీనికి మార్కెటింగ్ అవి ఇవి ఉంటాయి. when it comes we will discuss that part also. ఓకే ఓకే. అంటే ఇలా మీరు చెప్పండి, అంటే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఈ బిజినెస్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది అని అనుకుంటున్నారు మీరు? ఈ బిజినెస్ అన్ని వర్గాల వరకు అనుకూలం అండి. అన్ని వర్గాల వరకు అనుకూలము. బిజినెస్ చేయాలనే ఐడియా వచ్చిన వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ కావచ్చు. ఇది ఏమైందంటే నేను తీసుకుంటాను ఈ క్వశ్చన్ని. ఇది ఏమైందంటే లాట్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి. ఈ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పీపుల్లో వయసు అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం అమౌంట్ ఉంటుంది, వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, ఏం చేయాలని తెలీదు. దిస్ అ వెరీ ఈజీ బిజినెస్ అనమాట. సో ఈజీ బిజినెస్ ఇన్వెస్ట్ చేసేదానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ ఇట్ ఈస్ నాట్ వెరీ హై కాస్ట్ ఆల్సో, 11.9 lakhs. వాళ్ళలో ఏమంటే ఒక ప్లేస్ ఉండాలి, షెడ్ ఉండాలి, ఒక బోర్వెల్ ఉండాలి, ఇంత తప్ప ఇంకేమీ రిక్వైర్మెంట్ ఉండదు. ఒక 1000 square feet ఒక షెడ్ ఉండాలి. ఇది ఉంటే కింద వాళ్ళు ఫ్యాక్టరీ సెటప్ చేసి ఇస్తాం మనము, షెడ్ వాళ్ళది అయ్యి ఉండాలి. సో బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఎగ్జిస్టింగ్ బిజినెస్ పీపుల్, ఇది ఎక్స్ట్రా ఒక బిజినెస్ కావాలనుకున్న వాళ్ళు వస్తున్నారు, స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళు జాబ్ వెతుక్కోకుండా స్టూడెంట్స్ మనకి ఏదో కొత్తగా మనమే స్టార్ట్ చేసుకోవాలని ఆపర్చునిటీ ఉంది అంటే వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా తర్వాత ఇది కాకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆల్రెడీ హూ ఆర్ వర్కింగ్ అనమాట, వాళ్ళు కూడా రిజైన్ చేసి మా హోమ్ టౌన్కి వెళ్ళి ఏదైనా చేసుకుందామన్న వాళ్ళు కూడా వస్తున్నారు. సో లాట్ ఆఫ్ తర్వాత ఉమెన్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇది చాలా ఈజీగా ఉంది, ఒక 6 members లేబర్ పెట్టుకొని చేయొచ్చు కదా అనేసి లాట్ ఆఫ్ ఉమెన్ ఆర్ ఆల్సో ట్రైంగ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ వన్. ఇట్లాంటి ఎంక్వైరీస్ అన్ని వస్తున్నాయి. సో అన్ని వర్గాలకిను ఇది అనుగుణంగానే ఉంటుంది అనమాట. ఓకే ఓకే. అలా వేణు గారు మీరు చెప్పండి, అసలు మీ బిజినెస్ యొక్క స్ట్రాటజీ ఏంటి? అయితే సుధాకర్ గారు ఇదంతా కూడా చాలా బాగుంది, అసలు ఫ్రెష్కో యొక్క మీ బిజినెస్ స్ట్రాటజీ ఏంటి? ఓకే, బిజినెస్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నేను. ఐ థింక్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద మార్కెటింగ్ స్ట్రాటజీ. ఓకే సుధాకర్ గారు, అసలు ఫ్రెష్కో యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి? ఓకే, మార్కెటింగ్ స్ట్రాటజీ ఏం చేస్తానంటే ఎవరైనా ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ని అపాయింట్ చేసుకుంటారు. అపాయింట్ చేసుకుని లోకల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయి ఉండాలి, ఎందుకంటే ఆ ఏరియా అంతా బాగా పరిచయం ఉండే అట్లా వాళ్ళు ఉండాలి. సో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ హైర్ చేసిన తర్వాత మేము వాళ్ళకి ట్రైనింగ్ చేస్తాం స్టార్టింగ్ ఇనిషియల్లీ. సో మన ట్రైనింగ్ చేసేటప్పుడు ఫస్ట్ డే ఫీల్డ్కి పోతారు, వాళ్ళు ఫీల్డ్ నుంచి వస్తారు. సో వాట్ ఆర్ ద రిజల్ట్స్, ఎక్కడెక్కడ వెళ్ళారు, ఏమైంది రిజల్ట్స్, వాట్ ఆర్ ద విన్స్, వాట్ ఆర్ ద లాసెస్. సో నెక్స్ట్ డే ఎక్కడ పోవాలి, ఆ లాసెస్ని ఎట్లా యూ హ్యావ్ టు క్లారిఫై దట్ వన్ అండ్ యూ హ్యావ్ టు విన్ దట్ ఆర్డర్స్ అనేది మనము రిపోర్ట్స్ తీసుకొని డైలీ అప్డేట్స్ వాళ్ళకి ఇస్తూ, ఇది కాకుండా మనం ఏం చేస్తామంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ కూడా లాంచ్ చేస్తుంటాము. అండ్ డిజిటల్ మార్కెటింగ్లో కూడా వీ విల్ ట్రై టు పుష్ ది ప్రోడక్ట్ అనమాట. సో దీనిలో 2 types ఆఫ్ మార్కెటింగ్ ఉంటాయి. ఒకటి బాటమ్ లెవెల్ మార్కెటింగ్ అని ఉంటుంది, ఇంకొకటి టాప్ లెవెల్ మార్కెటింగ్ అని ఉంటుంది. బాటమ్ లెవెల్ మార్కెటింగ్కి ఇది ఆల్మోస్ట్ 3 months వీ విల్ సపోర్ట్ దెమ్ అనమాట ఫర్ ది మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ హౌ హీ హ్యాస్ టు పర్ఫార్మ్ అనేసి. సో దెన్ వాళ్ళు కంటిన్యూ చేసుకొని పోతారు ఫ్రాంచైజీ యూనిట్లో. టాప్ లెవెల్ మార్కెటింగ్ అనేది బ్రాండింగ్ తలపు నుంచి చేస్తామన్నమాట. అట్ హైయర్ లెవెల్ వీ విల్ డు ద బ్రాండింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్ అనమాట. సో ఇట్లా మనం మార్కెటింగ్ స్ట్రాటజీ పెట్టుకున్నామండి. ఓకే, అయితే మీ యొక్క ఫ్రాంచైజీస్ని హైదరాబాద్ లైఫ్కి ఎలా అందజేస్తున్నారు అసలు? హైదరాబాద్లో ఏమంటే దిస్ ఇస్ అ వెరీ బిగ్ సిటీ, ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి మార్కెటింగ్ కోసము. యూజువల్గా మార్కెటింగ్ ఎలా ఉంటుందంటే నార్మల్లీ ప్రొవిజన్ స్టోర్స్ ఉంటుంది, బేకరీస్ ఉంటాయి, కూల్ డ్రింక్ షాప్స్ ఉంటాయి, బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. కానీ బికాస్ దిస్ ఇస్ హైదరాబాద్ సిటీ, లార్జర్ పాపులేషన్ విత్ లార్జర్ ఆపర్చునిటీ. దీనిలో ఏమైతుందంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ లోపల వాళ్ళ కెఫెటేరియాస్ ఉంటాయి. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాఫీ తాగే బదులు కెఫెటేరియాకి పోయినప్పుడు దే కెన్ పికప్ ఏ సోడా అండ్ హ్యావ్ దట్ సోడా అనమాట. సో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. యూ హావ్ టు మార్కెట్ టు ది కార్పొరేట్ కెఫెటేరియాస్, అవుట్ సైడ్ కెఫెటేరియాస్ ఉంటాయి. తర్వాత మ్యారేజెస్ హాల్స్ ఉంటాయి. మ్యారేజ్ హాల్స్లో లాట్ ఆఫ్ పీపుల్ విల్ గివ్ ఇట్ యాజ్ అ వెల్కమ్ డ్రింక్ అనమాట. ఆ వెల్కమ్ డ్రింక్గా వీళ్ళు ప్రమోట్ చేయొచ్చు. లాట్ ఆఫ్ కేటరర్స్ ఉంటారు. కేటరర్స్ వాళ్ళు మెనూ డిస్కస్ చేసినప్పుడు ఈ గోలీ సోడా కెన్ బి ఆఫర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది వెల్కమ్ డ్రింక్ అనేసి ఇవ్వచ్చు. అది కాకుండా ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు, లాట్ ఆఫ్ ఈవెంట్ మేనేజర్స్. హైదరాబాద్ సిటీలో లాట్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి, కార్పొరేట్ ఈవెంట్స్ జరుగుతుంటాయి, కాలేజ్ ఈవెంట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి, అనేక రకాల ఈవెంట్స్ ఉంటాయి. ఆల్ దీస్ ఈవెంట్ మేనేజర్స్ ఆల్సో కెన్ ఆఫర్ దిస్ యాజ్ వన్ ఆఫ్ ద డ్రింక్. సో ఇలాగా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనమాట. సో అందుకని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక 16 ఫ్రాంచైజీస్ ఇస్తాము హైదరాబాద్లో. బికాజ్ ఇట్స్ అ బిగర్ సిటీ ఫర్ దట్ కైండ్ ఆఫ్ పాపులేషన్ 16 ఫ్రాంచైజీస్ ఇస్తాము. ఇది కాకుండా 16 to 18 ఫ్రాంచైజీస్ ఇస్తాం. ఇవి కాకుండా
ఒక మాస్టర్ ఫ్రాంచైజీ అని క్రియేట్ చేస్తాము హైదరాబాద్కి, విచ్ ఇస్ అట్ ఎ హైయర్ కాస్ట్. ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాస్టర్ ఫ్రాంచైజీస్ ఆఫ్ హైదరాబాద్కి రావాలనుకున్న వాళ్ళు వాళ్ళు కూడా రావచ్చు అనమాట. సో వీ విల్ ఆఫర్ దెమ్, వీ విల్ హ్యావ్ ఎ సపరేట్ డిస్కషన్ విత్ దెమ్. సో వాళ్ళ వచ్చే 16 to 18 యూనిట్స్ ఇట్ విల్ డైరెక్ట్లీ కమ్ అండర్ ద మాస్టర్ ఆఫ్ దట్ హైదరాబాద్ సిటీ ఫ్రాంచైజీ, who will be earning lot of royalty from whatever the bottles are being produced from these units అన్నమాట. ఓకే, అయితే సుధాకర్ గారు మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా మీ యొక్క థాట్ చాలా బాగుంది అండ్ చాలా మందికి ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. సో అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే సమ్ అమౌంట్ కూడా కావాలి కదా, అలా అంటే కొంత అమౌంట్ ఉంటుంది, ఇంకా దానికి సంబంధించి లోన్స్ అని అవన్నీ ఉంటాయి, దానికి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? ఇప్పుడు మీకు ఎంతో మంది వస్తున్నారు, స్టూడెంట్స్ వస్తున్నారు, కొంతమంది లేడీస్ వస్తున్నారు, వాళ్ళందరికీ అమౌంట్ ఉండదు, కొంచెం కొద్ది వరకు పేరెంట్స్ సపోర్ట్ ఉంటాయి, కొంతమందికి ఫుల్ పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది. వీళ్ళందరూ వస్తే వాళ్ళకి మేము చెప్పేది ఏమంటే, మేము లోన్ సపోర్ట్ మనము చేసే కయ్యలేదు కానీ బట్ వీ కెన్ ప్రొవైడ్ దమ్ ద గైడెన్స్. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఉంది. సో ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఉమెన్ ఎంపవర్మెంట్కి గవర్నమెంట్ విల్ గివ్ సమ్ సబ్సిడీ. సో వాళ్ళు అక్కడ బ్యాంక్ నుంచి వాళ్ళు దే కెన్ ట్రై అండ్ గెట్ ద లోన్. సో ప్రతి ఒక్కరికి ఒక సిబిల్ స్కోర్ అని ఉంటుంది కదా, ఆ సిబిల్ స్కోర్ని తీసుకొని పోయి బ్యాంక్ మేనేజర్స్తో డిస్కస్ చేయాలి. మేము అవుట్ సైడర్స్ అయిపోతాము, మనం హెల్ప్ చేయలేము దానిలో. సో వాళ్ళు ఇండివిజువల్ క్రెడిబిలిటీ గురించి దాన్ని బట్టి బ్యాంక్ వాళ్ళు లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత వాళ్ళు మనం ఇచ్చిండే బ్రోషర్లో ఎక్విప్మెంట్ కాస్ట్ ఉంటుంది, తర్వాత ఎక్స్పెండిచర్స్ అండ్ ద ప్రాఫిటబిలిటీ అంతా క్యాలిక్యులేట్ చేసి ఇచ్చింటాం నంబర్స్. ఆ రిపోర్ట్స్ అంతా తీసుకొని పోయి వాళ్ళు ఒక చార్టెడ్ అకౌంట్ దగ్గర పోయి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ జనరేట్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని బ్యాంక్కి ప్రొడ్యూస్ చేస్తే బ్యాంక్ మే సజెస్ట్ దట్ దెర్ ఈస్ దిస్ సబ్సిడీ ఈజ్ అవైలబుల్ అనేసి. ఇవి కాకుండా ఇంకొకటి పిఎంఎఫ్ఎంఈ అని ఉంది, ప్రధానమంత్రి ఫుడ్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ అనేసి. సో అండర్ దట్ ఈస్ అ సెంట్రల్ స్కీమ్ అనమాట. ఆ సెంట్రల్ స్కీమ్లో కూడా 35% సబ్సిడీ ఉంటుంది. అదర్ స్టేట్స్లో అపార్ట్ ఫ్రమ్ సెంట్రల్ స్కీమ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా 15% ఇస్తారు. బట్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఈ ఆప్షన్ లేదు. బట్ సెంట్రల్ స్కీమ్లో 35% సబ్సిడీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలా బ్యాంక్స్కి ఇవన్నీ ఉండవు, తెలీదు, కానీ కొన్ని బ్యాంక్స్కి తెలిసింటాయి. ఇవి మనము ప్రత్యేకంగా పోయి అడిగి విచారించుకొని ట్రై చేసుకోవాలి. మనం ఇవి ఇట్లా అవైలబిలిటీ ఉంది అని చెప్పగలం అంతే, కానీ ట్రై చేసుకోవడం అంతా వాళ్ళు ఇండివిజువల్ చేసుకోవాలి బికాస్ ఆఫ్ దేర్ ఓన్ కెపాసిటీ. ఇది మనం ఇంటర్ఫియర్ అయ్యలేదు. బిట్వీన్ ద బ్యాంక్ అండ్ ద ఇన్వెస్టర్ ఇవి చేసుకోవచ్చు. ఓకే, అలా వేణుగారు మీరు చెప్పండి, అయితే మీ యొక్క ఫ్రాంచైజెస్ని ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఎన్ని ఇవ్వగలరు, అంటే దీనికి ఏమైనా లిమిట్ ఉంటుందా? అవునండి, ఇది 2 types ఆఫ్ బిజినెస్ కాన్సెప్ట్. ఒకటి యూనిట్ ఫ్రాంచైజీ అండి. ఆ యూనిట్ ఫ్రాంచైజీ ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్స్ ఆ పరిధిలో ఇస్తాం. సెకండ్ వన్ డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ. ఆ డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ టోటల్ డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ ఇచ్చేస్తాం ఒకరికి, వాళ్ళ తర్వాత 4-5 యూనిట్స్ వాళ్ళ డిస్ట్రిక్ట్లో ఇవ్వచ్చు. అది బిజినెస్ కాన్సెప్ట్ అండి. ఓకే, ఇప్పుడు వీళ్ళు వచ్చేసి డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీస్లో ఉంటాయి చూడండి, అండర్ దెమ్ ఈ 5 or 6 యూనిట్స్ ఏముంటాయో ఆ యూనిట్స్ వాళ్ళే ఇస్తారనమాట యాజ్ ఎ ఫ్రాంచైజీ. వాళ్ళు ఇచ్చిన తర్వాత అక్కడ ప్రొడ్యూస్ అయిన బాటిల్స్లో రాయల్టీ కూడా వాళ్ళకే వస్తుంది అనమాట. రాయల్టీ పోర్షన్ ఆఫ్ దట్ రాయల్టీ వాళ్ళ డిస్ట్రిక్ట్ మాస్టర్ ఫ్రాంచైజీ వాళ్ళకి కూడా వస్తుంది. అండ్ సుధాకర్ గారు అసలు మీ యూఎస్పీ ఏంటి? యూఎస్పీ ఏంటంటే మనది ఫస్ట్ థింగ్ ఈజ్, నేను ఇది సెలెక్ట్ చేసుకునే ముందు చాలా గోలీ సోడాస్ ట్రై చేశాను హైదరాబాద్లో. ఒక 5-6 బ్రాండ్స్ అయితే ట్రై చేశాను. త్రూఅవుట్ ది ఆంధ్ర అనదర్ 10 బ్రాండ్స్ ఏమో నేను ట్రై చేసి ఉంటాను. ఐ డి నాట్ లైక్ ద టేస్ట్ అనమాట. సో ఫస్ట్ టైం ఫ్రెష్కో అనేది ఒక ఈవెంట్లో నేను చూశాను, ఆ టేస్ట్ చాలా నచ్చింది. సో ఫర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ టేస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూఎస్పీ. ఇంకొకటి ఏమంటే ఇట్ ఈస్ డన్ విత్ ద ఆటోమేటిక్ మిషన్స్, అంతా హైజీనికలీ ఇట్ ఈస్ వెల్ సూటెడ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బెవరేజెస్ ఇండస్ట్రీ అంటే ఫ్రెష్కో. వీళ్ళకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బెవరేజెస్ ఇన్ ఇండియా అనేసి. అండ్ దే హ్యావ్ గ్రోన్ లైక్ 180 daysలో 160 బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయండి. కర్ణాటకలోనే ఒక 20-30 ఉన్నాయి, దెన్ తమిళనాడులో ఒక 20-30 ఉన్నాయి, తమిళనాడులో కేరళలో ఒక 10 ఉన్నాయి. అండ్ ఇట్ హెస్ పెనిట్రేటెడ్ ఇంటూ మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, డౌన్ సౌత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా అన్ని స్టేట్స్లోనూ 5-6 ఉన్నాయండి. టోటల్ 160 ఉన్నాయి దీనిలో. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏమంటే ఈ డిమాండ్ ఎక్కువ పెరిగే కొద్దీను దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్ గాన్ పాన్ ఇండియా, నౌ దే ఆర్ గోయింగ్ ఇంటర్నేషనల్ ఆల్సో.
సో లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ నాకే వచ్చినాయండి, లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఫ్రమ్ దుబాయ్ వచ్చినాయి, అమెరికా నుంచి వచ్చింది. అమెరికాలో ఏమంటే ఫెడరల్ ఎఫ్డిఏ రెగ్యులేషన్స్ ఉంటాయి. వితౌట్ ఎఫ్డిఏ రెగ్యులేషన్స్ వీ కెనాట్ ఎక్స్పోర్ట్ ఇట్ టు దెమ్. అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రెగ్యులేషన్స్ ఉంటాయి చూడండి యూఎస్ఏలో. సో ఆస్ట్రేలియాలో ఎంక్వైరీస్ ఉన్నాయి, దెన్ సింగపూర్లో ఉంది ఎంక్వైరీ, ఆఫ్రికన్ నేషన్స్ నుంచి ఉన్నాయి. నాకైతే అండమాన్ నికోబార్ ఐలాండ్ కూడా నాకు ఇది రిక్వెస్ట్ వచ్చినాయి, ఎంక్వైరీస్ వచ్చినాయి. సో దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ యూనిక్ మార్కెట్ పెనిట్రేషన్ ఫ్రమ్ దిస్ బ్రాండ్ అని చెప్పొచ్చు. వేరే బ్రాండ్స్లో ఇవి లేవండి. సో ఇది కాకుండా మనకి యూనిక్ సెల్లింగ్ పాయింట్, అనదర్ పాయింట్ ఏమంటే వేరే ఎవరన్నా కానీ గోలీ సోడా వాళ్ళు ఫ్రాంచైజీ ఇచ్చినారనుకోండి, ఆ ఫ్రాంచైజీ ఓన్లీ ఫర్ గోలీ సోడానే ఉంటుంది. కానీ మన దాంట్లో ఏమంటే అపార్ట్ ఫ్రమ్ గోలీ సోడా అదర్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి, ఈ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. లైక్ ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి, ఎనర్జీ డ్రింక్ ఉంది, పాప్సికల్ ఉంది, అట్లాగా లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అట్ లోవర్ కాస్ట్ ఉంది విచ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ అట్ బిగర్ ఫ్యాక్టరీ అనమాట. అవి కూడా సప్లై ఇస్తాము, వాటిని కూడా వీళ్ళు మార్కెటింగ్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ గోలీ సోడా ఆఫ్ దిస్ బాటల్ అదర్ థింగ్స్ ఆల్సో క్యాన్ బి సప్లైడ్. సో అది యూనిక్ సెల్లింగ్ పాయింట్ అని చెప్పొచ్చు నేను. ఓకే. అండ్ వేణు గారు, మీ యొక్క యూనిట్ ఫ్రాంచైజ్ని ఏరియాస్ వైజ్ ఎలా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు? ఏరియాస్ వైజ్ అంటే ఒక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ పరిధిలో ఒకటి ఇస్తామండి. అలాగా టోటల్ ఆంధ్ర తెలంగాణ ఒక 100 యూనిట్ ఇవ్వాలనేసి మా ప్లానింగ్. సో ఇక్కడ ఏమంటే ఒక ఈక్వలెంట్ టు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అనేది మనం ఒక ఏరియా డిఫైన్ చేసి ఇస్తాము. యూ విల్ కాల్ ఇట్ ఎ జ్యూరిస్డిక్షన్ ఫర్ ఈచ్ ఫ్రాంచైజీ. ఈ యొక్క ఫ్రాంచైజీ వాళ్ళు అక్కడ సప్లై చేసేవాళ్ళు పక్కన కాన్స్టిట్యున్సీకి సప్లై చేయకూడదు అనమాట, పక్కన జ్యూరిస్డిక్షన్కి సప్లై చేయకూడదు. ఇట్ విల్ బి ఎ క్లాష్ అనమాట. సో ఒకరు ఎవరన్నా అడ్వాన్స్ మనం చేసి ఆల్రెడీ బుక్ చేసుకున్నారు అనుకోండి, వేరే వాళ్ళు వచ్చి అడిగినారు అనుకోండి మాకు ఆ ఏరియా కావాలంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్ టు సంబడి, వాళ్ళకి అవి ఇవ్వమన్నమాట, వీ విల్ రిజెక్ట్ దమ్ అనమాట. సో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కరినే ఇస్తామన్నమాట. అది ఇమ్యూనిటీ అనేది ఉంటుంది అనమాట. అది ఇంటర్నల్ కాంపిటీషన్ అనేది పెంచము. అయితే సుధాకర్ గారు, మనం ఇప్పుడు చూస్తున్నాం అంటే చాలా రకాల డ్రింక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. దట్ అంటే గోలీ సోడా అనేది ఇప్పుడు మనం ఎక్కడ ఫంక్షన్స్కి వెళ్ళినా, రెస్టారెంట్స్కి వెళ్ళినా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చాలా చోట్ల కనిపిస్తుంది. అండ్ చాలా బాగుంది కూడా చూడడానికి. అరే పాత రోజులు గుర్తు రావడం కానీ, అరే ఇది ఆ రోజుల్లో ఉండేదని చెప్పుకోవడం చాలా జరుగుతుంది. అయితే మామూలుగా డ్రింక్స్లో అయితే తెలిసిందే చాలా కెమికల్స్ ఉంటాయని, పిల్లలకి హాని కలుగుతుంది, ఆరోగ్యానికి హాని అని చెప్పి వింటూ ఉంటాం. సో మీరు ఇందులో స్పెషల్గా చెప్పుకోవడానికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కలుపుతారు, ఇది హెల్త్కి మంచిదా కాదా అని కూడా చాలా మంది డౌట్ వస్తూ ఉంటుంది. ఎస్, ఇది ఏమంటే ఇప్పుడు దిస్ ఈజ్ ఫార్ములా అనేది ట్రేడ్ సీక్రెట్. ఆల్మోస్ట్ అన్ని సాఫ్ట్ డ్రింక్స్ కింద ట్రేడ్ సీక్రెట్గానే ఉంటుంది. మేము వెరీ లిటిల్ ప్రిజర్వేటివ్స్ వాడతాము. దీనికి ఎక్స్పైరీ డేట్ అనేది 120 days పెడతాం అనమాట. మీరు వేరే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏమైనా తీసుకుంటే దానికి ఎక్స్పైరీ 6 months, ఆల్మోస్ట్ 1 year లాగా ఉంటుంది. మనం ఏమంటే వీ కీప్ ఇట్ డైరెక్ట్లీ టు ది 120 days అనమాట. 120 days లోనే ఇది కన్జ్యూమ్ కావాలి, లేకపోతే ఇట్ విల్ బి ట్రాష్డ్ డౌన్. అది సో పర్మిటెడ్ లెవెల్స్ లో ఇది ప్రిజర్వేటివ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్ దేశీ జనరేటెడ్ అండ్ ఓవర్ రీసెర్చ్ ఫర్ దేశీ జనరేటెడ్ అనమాట. ఈ పాతకాలం మనం రీసెర్చ్ లేకుండా క్రూడ్ మెథడ్ లో ఫ్లేవర్స్ చేస్తుండ్రి. ఇప్పుడు ఏం చేస్తాం, సైంటిఫికలీ ఇట్ ఈస్ రీసెర్చ్డ్ అండ్ న్యూ ఫ్లేవర్ హ్యాస్ బీన్ జనరేటెడ్. వీ హ్యావ్ అరౌండ్ 100 flavors అనమాట. 100 flavors with many fruits. Some of them are mixed fruits. Some of them are added with masala. Like that 100 flavors ఉన్నాయి మన దగ్గర. Like so, natural juices లాగా ఉంటాయి. Lot of them will be natural flavors. అలా ఉంటుంది అనమాట. సో ప్రిజర్వేటివ్స్ ఆర్ వెరీ మినిమం. సో మనకి ఏ హానికరము ఏమీ ప్రాబ్లం లేదు. సో వీటికి మనం ఏం చేస్తామంటే ఒక ఫుడ్ లైసెన్స్ అనేది అప్లై చేసుకోవాల్సినది. ప్రతి ఒక్క యూనిట్ను ఒక ఫుడ్ లైసెన్స్ నంబర్ తీసుకోవాలి. దానికి ఏం చేయాలంటే మనకి బోర్ వాటర్ని మనము NABL ల్యాబ్లో టెస్ట్ చేయించేసి, బోర్ వాటర్ అంటే మనము RO వాటర్ సిస్టమ్ నుంచి వచ్చిన తర్వాత దాన్ని NABL అక్రెడిటెడ్ ల్యాబ్లో మనం టెస్ట్ చేయించి ఆ టెస్ట్ రిపోర్ట్స్ని సబ్మిట్ చేసి వీ విల్ గెట్ 1 license ఫ్రమ్ FSSAI. దట్ ఈస్ అ ఫుడ్ లైసెన్స్. సో అది ఉంటే చాలు మనకి. అపార్ట్ ఫ్రమ్ దిస్ కమర్షియల్గా మనకి ఒక ట్రేడ్ లైసెన్స్ అనేది పెట్టుకుంటే, ఈ 2 licenses పెట్టుకుంటే ఇట్ విల్ కవర్ ద బిజినెస్. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే. అండ్ మీరు చెప్తున్నారు ఇప్పుడు ఫుడ్ లైసెన్స్ కావాలి అని, అది మీరు ప్రొవైడ్ చేస్తారా లేకపోతే వాళ్ళు? లేదు, ప్రతి ఒక్క యూనిట్లోనూ దేర్ విల్ బి ఫుడ్ లైసెన్స్ ఆఫీస్ ఒకటి ఉంటుంది. ఆ ఫుడ్ లైసెన్స్ ఆఫీస్ అప్రోచ్ చేస్తే ఈ టెస్ట్ రిపోర్టు NABL ల్యాబ్కి మనం ఇవ్వాలి. RO వాటర్ అక్కడ జనరేట్ అయిన RO వాటర్ని మన NABL ల్యాబ్కి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ తీసుకొని పోయి వాళ్ళకి FSSAI ఫుడ్ లైసెన్స్ ఆఫీస్కి ఇవ్వాలి. వాళ్ళది ఒక అప్లికేషన్ ఫారం ఉంటుంది, అది అటాచ్ చేసి ఇవ్వాలి మనము. ఓకే. అండ్ మీ యొక్క ఫ్రెష్కో ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయంటారు? ఫస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏమంటే ఒక 1000 square feet ల్యాండ్ ఉండాలి. అది రెంటెడ్ కా ఉండొచ్చు, ఓన్ అయి ఉండొచ్చు,
ఎనీ టైప్ నో ప్రాబ్లమ్. ప్లస్ ఒక బోర్వెల్ ఉండాలి. బోర్వెల్ అంటే మనకి మున్సిపాలిటీ వాటర్ మీద డిపెండ్ అవ్వడానికి లేదు, బికాజ్ ఇట్స్ నాట్ ఫర్ కమర్షియల్ యూజ్. సో డొమెస్టిక్ పర్పసెస్, కమర్షియల్ యూజ్ వేరేగా ఉంటాయి. ఇది కమర్షియల్ యూజ్ కాబట్టి వాళ్ళకి ఒక బోర్ ఉండాలి, ప్లస్ పవర్ ఒక 7 HP ఉండాలి, ఒక షెడ్ 1000 square feet లో ఉండాలి. దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. ఓకే వేణు గారు, అంటే ఇప్పుడు సుధాకర్ గారు చెప్పారు 100 ఫ్లేవర్స్ ఉంటాయి అని చెప్పేసి, ఎలాంటి హాని లేదు, ఆరోగ్యపరంగా అంతా బాగుంటుంది అని చెప్పి. సో 100 ఫ్లేవర్స్లో ఎక్కువగా ఫాస్ట్ మూవింగ్ ఏది ఉందంటారు? మా దగ్గర ఎక్కువ జింజరు, జీరా, లెమన్, బ్లూబెర్రీ, ఆరెంజ్, మ్యాంగో, స్ట్రాబెర్రీ ఇవి ఫాస్ట్ మూవింగ్ అండి. ఆ తర్వాత ఇంకా కొన్ని రకాల వాటర్ మెలన్, పోమ్గ్రానైట్ ఇవి కూడా ఉన్నాయి. ఈ ఫాస్ట్ మూవింగ్ ఎక్కువవి. టోటల్ మా దగ్గర 100+ ఫ్లేవర్స్ ఉంటాయి. అవి ఆర్డర్, మిగతావి ఆర్డర్ పైన మేము తయారు చేసి ఇస్తాం. ఓకే, ఆర్డర్ పరంగా అంటే ఇప్పుడు మేము సమ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అడిగాం అనుకోండి, ఆ డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్ని కూడా మీరు మాకు రెడీ చేస్తామండి. అది ఎలా అంటే ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో కొన్ని ఫ్లేవర్స్ ఫేవరెట్ అయిపోతాయి. సో పర్టికులర్ గా ఆ ఫ్లేవర్ కొన్ని ఏరియాస్ కి సీమితం అయిపోతుంది. అప్పుడు వాళ్ళు ఆ ఫ్లేవర్స్ అడిగిన మేము చేస్తాం. మనకి ఫాస్ట్ మూవింగ్ అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ అనదర్ 25 to 30 ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి రిక్వైర్మెంట్స్. అవి రొటేట్ అవుతానే ఉంటాయి. మిగతా వాటికి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ మనం ఒక లిస్ట్ ఉంటుంది, లిస్ట్ పెట్టింటాం వాళ్ళ దగ్గర. సో వాళ్ళ లిస్టులో చూస్ చేసుకున్న వాళ్ళు మనకి ఈ షాప్లో వాళ్ళు అడుగుతున్నారు, ఇది ఎక్కువ అడుగుతున్నారు, పర్టికులర్ ఫ్రాంచైజీ వాళ్ళు ఈ ఫ్లేవర్ అడుగుతున్నారంటే వీల్ ప్రిపేర్ దట్ సిరప్ అనమాట. ఒక మాస్టర్ కిచెన్ ఉంటుంది. ఒక మాస్టర్ కిచెన్లో మనం ఆ సిరప్ని ప్రిపేర్ చేస్తాం. ఆ సిరప్ ప్రిపేర్ చేసి వీల్ షిప్ ఇట్ టు ద ఫ్రాంచైజీ, దే విల్ యూజ్ ఇట్ అనమాట. ఓకే. అయితే సుధాకర్ గారు, ఇప్పుడు ఇంతవరకు మీరు ఫ్రాంచైజ్ చాలా చోట్ల ఇచ్చారు కదా, అంటే ఎక్కడ ఏపీ అండ్ తెలంగాణ? మేము ఇంకా చాలా చోట్ల ఇవ్వలేదండి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినాం కాబట్టి మనం అనంతపూర్లో ఒకటి ఫ్లాగ్షిప్ యూనిట్ పెట్టుకున్నాము. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇక్కడ కరీంనగర్ దగ్గర ఒకటి, మెట్పల్లిలో ఒకటి ఫ్రాంచైజీ ఇచ్చినాము. డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీని కాకినాడలో ఇచ్చినాము. అది ఇంకా స్టార్ట్ అనమాట. ఇవి కాకుండా విన్న కొన్ని పైప్ లైన్లు ఉన్నాయి. తిరుపతిది ఉంది, నెల్లూరుది ఉంది, ఇంకా కొన్ని రీజన్స్లో ఉన్నాయి. కర్నూలు డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ పైప్ లైన్లో ఉంది. తర్వాత నంద్యాల డిస్ట్రిక్ట్ పైప్ లైన్లో ఉంది. కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి ఇవన్నీ. సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ వెరీ రీసెంట్లీ కదండి. సో ఇప్పుడు మన ఏమంటే ఒక వాంటెడ్ టు ఎక్స్పాండ్. ఈ ఎక్స్పాన్షన్ లో లాట్ ఆఫ్ ఆపర్చునిటీ, బిజినెస్ ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేస్తున్నాం వేరే వాళ్ళకి. ఆ వాళ్ళు ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు జాబ్ క్రియేషన్ చేస్తున్నారు లోకల్ బికాస్ వెరీ లో స్కిల్డ్ లేబర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వన్. సో లో స్కిల్ లేబర్ ఎవరైనా చేయగలుగుతారు. రూరల్ ఏరియాస్లో కూడా ఇది పెట్టుకోవచ్చు. రూరల్ ఏరియాస్ పెట్టుకుంటే మనము ఒక 5 మండలాలు కవర్ అయ్యేంత రీజన్ మనము ఇస్తాం వాళ్ళకి. సో లాట్ ఆఫ్ పాపులేషన్ విల్ బి గివెన్ టు దెమ్. అందరికీ బిజినెస్ ఆపర్చునిటీ కూడా కలుగుతుంది అనమాట. అయితే సుధాకర్ గారు, ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి ఫ్రాంచైజ్ లో రెస్పాండ్ ఎలా ఉంది? ఇప్పుడు ఇచ్చినది ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఇప్పుడు కరీంనగర్ లో ఒక 15 days అయ్యింది. 15 days మాకు ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ దట్ వన్. మేము చేస్తా ఉండే దాంట్లో నేను చెప్పొచ్చు, బికాస్ 1.5 months 3 months ఏమో అయ్యింది మేము స్టార్ట్ చేయబట్టి. అది మనకి ఆల్మోస్ట్ 800 to 1000 bottles per day చేస్తున్నాం అనమాట. మన టార్గెట్ ఏంటంటే 1500 bottles హిట్ చేయాలి. 1500 bottles హిట్ చేస్తే 1500 bottles లో వాళ్ళకి 2,70,000 ప్రాఫిట్ ఉంటుంది అనమాట. ఇఫ్ దే సెల్ ఇట్ అట్ 15 rupees per bottle చేస్తే 2,70,000 per month ప్రాఫిట్ ఉంటుంది అనమాట. సో ROI ఈవెన్ దో ఇట్ ఈస్ 4 months లో ROI వస్తుందంటే కూడాను స్టార్టింగ్ లో కొంచెం స్లో గ్రోత్ ఉంటుంది కాబట్టి వీఆర్ సేయింగ్ దట్ అరౌండ్ 6 to 7 months విల్ బి ది ROI అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మనం పెట్టిండేది రిటర్న్ ఎంత త్వరగా వస్తుంది అంటే విత్ ఇన్ 6 to 7 months ఇది ROI వస్తుంది అని చెప్పచ్చు. ఓకే, అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు మనకి సమ్మర్ లో బిజినెస్ ఎక్కువగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. ఇట్స్ ఎ గుడ్ పాయింట్. సో సమ్మర్ లో ఇది ఏమైతుందంటే మేము 1500 bottles per day ఎలా పెట్టినామంటే 2000 సమ్మర్ లో 2000 2500 కూడా పోతున్నాయి. ఇప్పుడు కర్ణాటకలో చూస్తున్నాము కొన్ని 1800 2000 2500 రికార్డ్ ఏంటంటే తమిళనాడులో 3000 bottles పోతున్నాయి ఏదో ఒక యూనిట్ లో. సో వింటర్ లో ఇట్ కెన్ కమ్ డౌన్ టు 1000 అనమాట. 1000 1200 లేదు 800 వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనకి ఆంధ్రాలో ఏంటంటే 8 months ఇస్ సమ్మర్, 4 months is only winter. So 8 months బాగా బిజినెస్ అవుతుంది. ఇట్ మే బి ఆల్వేస్ అబౌవ్ 1500. మనం యావరేజ్ అవుట్ చేసుకొని టు బి ఆన్ ద కన్సర్వేటివ్ సైడ్ వీఆర్ సేయింగ్ 1500. సో ఈ 1500లోనే 2,70,000 చెప్తున్నాం మనము. వాళ్ళు ఏమైనా క్రాస్ చేయగలిగితే వాళ్ళు 3.5 lakhs కూడా చేయగలుగుతారు ప్రాఫిట్స్. సో ప్రాఫిట్ మార్జిన్ ఎక్కుతుంది, ప్రొడక్షన్ ఎక్కుతుంది అంటే ప్రాఫిట్ మార్జిన్. మనం ఇచ్చే మిషన్లో అది కెపాసిటీ పర్ డే 2000 బాటిల్స్ తయారు చేయొచ్చు. అది 8 hours షిఫ్ట్లో. మీరు 2500 చేయాలా అనుకోండి కదా, ఒక 2-3 hours పెంచండి వర్కింగ్ అవర్స్, వాళ్ళకి ఓటీ ఇచ్చో ఏదో చేసి దెన్ 2500 bottles కూడా సేమ్ మిషన్ ప్రొడ్యూస్ చేయొచ్చు. తీరా ఎక్కువ ఉందంటే యూ కెన్ డబుల్ ద కెపాసిటీ ఆఫ్ ద మిషన్ విత్ ద సేమ్ ప్లాంట్. సో మనం ఇంకొక ఆపర్చునిటీ కూడా ఇలాగ మీరు అడిగిన దానికి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను.
సింగిల్ ఫ్రాంచైజీ కాకుండా 2-3 ఫ్రాంచైజెస్ తీసుకోవచ్చా అని అడుగుతారు కొంతమంది. అది కూడా ఆప్షన్ ఉంది. ఒక ఫ్రాంచైజీ కాకుండా 2 ఫ్రాంచైజీలు కూడా ఇస్తాం. 2 ఫ్రాంచైజీ తీసుకోవడానికి అడ్వాంటేజ్ ఏమంటే ఒకటే ఫ్యాక్టరీ పెట్టుకొని వాళ్ళు 2 చోట జ్యూరిస్డిక్షన్ 2 తీసుకోవచ్చు. ఫ్రాంచైజీ ఫీజు మాత్రం డబుల్ అవుతుంది, విచ్ ఇస్ లైక్ 3.5 lakhs. ఆ కెపాసిటీ ఆఫ్ ద మిషన్ కొద్దిగా కొంచెం పెంచుకుంటే, అది డిఫరెంట్ మిషన్ ఇంకొక చిన్న మిషన్ వేసుకుంటే కింద వాళ్ళు 2 జ్యూరిస్డిక్షన్ కింద వాళ్ళే సప్లై చేయొచ్చు విత్ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద ప్లాంట్. అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆప్షన్ దట్ వీఆర్ ఆఫరింగ్ అనమాట. ఓకే, మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం సుధాకర్ గారు, అంటే 100+ ఫ్లేవర్స్ ఉంటాయి అని, అన్ని కూడా న్యాచురల్ డ్రింక్స్, ఐ మీన్ న్యాచురల్ ఫ్రూట్స్ చెప్పారు. హెల్త్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పారు. కొంతమంది డౌట్ ఉంటుంది అసలు, అంటే ఇప్పుడు డ్రింక్స్ వింటూనే ఉన్నాం మనం, కిడ్స్ కి యూజ్ చేయకూడదు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని. అంటే ఇది ఓన్లీ పెద్దవాళ్ళకే అంటారా, లేకపోతే కిడ్స్ కూడా వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఫ్లేవర్స్ రెడీ చేసి? లేదు, కిడ్స్ కి సపరేట్ గా ఏమీ లేదు. ఇట్స్ ఎ కామన్ ఫ్లేవర్ అన్నమాట. కిడ్స్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. సో హెల్త్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఒక ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసే ముందు అంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పారు. సో మీ యొక్క ఫ్రెష్కో గోలీ సోడాలో మీరు అప్రోచ్ అయ్యే ఉంటారు ఫుడ్ వాళ్ళని, కానీ మీకు వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్ అలా ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఏం సజెషన్ ఇవ్వలేదు, స్ట్రైట్ అవే దే గివ్ ద లైసెన్స్ నంబర్ టు us. ఓకే, అండ్ దిస్ ఈస్ ద కామన్ ప్రాక్టీస్ త్రూ అవుట్ ఇండియా. 160 ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా, అంతలకన్నా అదే ప్రాసెస్ నడిచింది. వాళ్ళది క్వశ్చన్ ఏమీ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ నేచురల్ డ్రింక్, సో వాళ్ళకి ఏం అబ్జెక్షన్ లేదు. ఇట్స్ ఎ సోడా డ్రింక్, సో దర్ ఇస్ నో ప్రాబ్లం. ఓన్లీ RO వాటర్ టెస్ట్ రిపోర్ట్ ఉంటే చాలు వాళ్ళకి. అయితే సుధాకర్ గారు, మీరు చెప్పిన బిజినెస్ బాగుంది, అలాగే మీరు హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది, అన్ని విధాలుగా మీకు మంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్తున్నారు. మెయిన్గా ఇక్కడ ఇంకోటి ఏంటంటే మాట్లాడుకోవాల్సింది పొల్యూషన్ గురించి. సో మీ యొక్క సంస్థని స్థాపించుకోవడానికి ఏమైనా రూల్స్ ఉంటాయి? ఐ మీన్ ఈ ఏరియాలో పెట్టుకోవాలి, ఈ ఏరియాలో పెట్టుకోవద్దని ఏమైనా ఆంక్షలు? ఇది చూడండి, దీంట్లో పొల్యూషన్ అనేది 3 types ఆఫ్ పొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయో, లైక్ ఎయిర్ పొల్యూషన్ కానీ, సౌండ్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్, ఈ 3 ఉండవు అనమాట. సో దీంట్లో మనము వేస్టేజ్ ఏమవుతుంది, జస్ట్ వాటర్, ప్యూర్ వాటర్. మనకి బాటిల్స్ వాష్ చేసేదంతా ఓన్లీ వాటర్ ఓన్లీ విల్ బి డిస్పోజ్డ్ ఆఫ్, వేరే ఏమీ ఉండదు. సో ఇట్ ఈస్ నాట్ ఎ వాటర్ పొల్యూషన్. లిక్విడ్ ఏ పొల్యూషన్ లేదు, కెమికల్ పొల్యూషన్ లేదు, ఏమీ లేదు. సౌండ్, ఎక్కడా సౌండ్ రాదు. ఇది సింపుల్ ఇన్సైడ్ 4 doors చేసుకుంటారు. ఇది సౌండ్ అనే ఎక్విప్మెంట్స్ ఏమీ లేదు. సో సౌండ్ పొల్యూషన్ లేదు. ఇక్కడ ఎమిషన్ అనేది అసలే లేదు. సో ఎమిషన్ అనేది లేకపోయినప్పుడు దెర్ ఈస్ నో ఎయిర్ పొల్యూషన్ ఆల్సో. సో ఆల్ ద 3 పొల్యూషన్స్ ఆర్ నాట్ దేర్. దీన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. ఒక రెసిడెన్షియల్ ఏరియాలో, ఇఫ్ ఇట్ ఈస్ ఎ సెమీ రెసిడెన్షియల్ ఏరియా, చిన్న ప్లేస్ ఉంటే పెట్టుకోవచ్చు. వీల్ సే 1000 square feet కంఫర్ట్ జోన్కి నేను 1000 square feet అంటున్నాను. ఈవెన్ 600 square feet ఉన్నాను, దే కెన్ మేనేజ్ అండ్ పుట్ ద ప్లాంట్ అనమాట. సో రెసిడెన్షియల్, సెమీ రెసిడెన్షియల్ ఏరియాస్లో పెట్టుకోవచ్చు, కమర్షియల్ ప్లేసెస్లో పెట్టుకోవచ్చు, ఇండస్ట్రియల్ ఏరియాలో పెట్టుకోవచ్చు. సో ఎనీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను, somebody wants to cover a particular jurisdiction, ఆ ప్లాంట్ ఆ జ్యూరిస్డిక్షన్ లోపలే ఉండాలా అనేది ఏమి కండిషన్ లేదు. ప్లాంట్ జ్యూరిస్డిక్షన్ బయట ఉండొచ్చు, కానీ వాళ్ళు సప్లై చేసే రీజన్ జ్యూరిస్డిక్షన్ ఉంది కదా, అదొకటే ఇట్ ఈస్ లాక్డ్ అనమాట. సో వేరే జ్యూరిస్డిక్షన్లో ప్లాంట్ పెట్టుకొని ఇంకో జ్యూరిస్డిక్షన్ కూడా సప్లై చేయొచ్చు అనమాట. దట్ ఈస్ ది అనదర్ అడ్వాంటేజ్ దట్ వీఆర్ గివింగ్. ఓకే, అయితే సుధాకర్ గారు, ఫ్రెష్కో అనేటువంటి ఫ్రాంచైజ్ మీరు ఇస్తున్నారు. అయితే కొత్తగా ఇప్పుడు ఇది చూసినాకైతే ఏంటి, చాలా మందికి అయితే ఈ థాట్ వచ్చే ఉంటుంది. సో కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ 99 TV స్టూడియో ద్వారా మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? నేనేం చెప్తానంటే, ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ వస్తున్నాము. ఎవరన్నా మీరు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేయాలా అనుకున్న వాళ్ళు, కొత్త ఐడియాస్తో మీరు చేయాలా ఏదన్నా అనుకుంటే, ఇది వీఆర్ ఓపెనింగ్ దిస్ ఆఫర్ ఫర్ ఆల్ దోస్ ఇన్వెస్టర్స్ అని నేను చెప్తాను. సో అంత ఇన్వెస్టర్స్ ఉంటే మాకు అప్రోచ్ కావచ్చు అనమాట. ఓకే వేణు గారు, మీరు చెప్పండి. అంటే సుధాకర్ గారు చెప్పారు, సో మీరు కూడా ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేటువంటి ఈ థాట్ ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది సమ్మర్ కదండి, సీజన్ ఇది. ఈ సీజన్లో స్టార్ట్ చేస్తే మంచి రిటర్న్స్ ఉంటుంది, త్వరగా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అవుతుందండి. ఓకే సుధాకర్ గారు, వేణు గారు, మీ యొక్క ఫ్రెష్కో సంస్థ ఇంకా అభివృద్ధి చెంది ఇంకా చాలా ఫ్రాంచైజ్ ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాం మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఈరోజు బిజినెస్ ఇన్ఫర్మేషన్. చూస్తూనే ఉండండి 99 TV.